వెనిజులా చమురుడీలకు మోడీ రెడీ. ఈ నిజంగా భారతదేశము నెమ్మదిగా మేము గత నుంచి అనుకుంటున్నట్టుగా ఇండియా నచ్చబడుతూ ఉందా, ట్రంప్తో డీల్ దిశలో నడుస్తుందా అంటే ట్రంప్ పాకిస్తాన్ ఇండియా విషయం వదిలేయండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము మాట్లాడాము, రష్యా దగ్గర కొనడం ఆపేసి వెనిజులా దగ్గర కొనడానికి ట్రంప్ సేస్ ఇండియా టు రెజ్యూమ్ పర్చేజెస్ ఆఫ్ వెనిజులన్ ఆయిల్. నిజంగా అమెరికా ఆధ్వర్యంలో ఉన్న అమెరికా కంపెనీలు చేజెక్కించుకున్న వెనిజులా చమురు కనుక భారతదేశం కొనేట్టయితే అది చాలా పెద్ద పరిణామం అవుతుంది. ఒకటి రష్యా నుంచి ఇది అవ్వటం, ఒకటి రెండవది అమెరికా పట్ల సాఫ్ట్గా ఉండటం, మూడవది వెనిజులాను వాళ్ళు ఆక్రమించుకొని ఆ చమురు వాళ్ళు అమ్ముతుంటే అది మనం తెచ్చుకోవటం. ఇరాన్ దగ్గర మీరు తీసుకోకండి, మేము మీకు చమురు సరఫరా చేస్తామని మేము ఆఫర్ చేసాము, దీనికి భారతదేశం ఒప్పుకుంది అని ట్రంప్ చెప్తున్నాడు. మేము చర్చలు జరిపామని కూడా చెప్తున్నాడు. ఇది నిజంగా జరిగితే మోదీ బ్యాక్ టు ట్రంప్ అనుకోవాల్సి వస్తుంది. నిన్న కూడా పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి ఆ దిశలో అడుగులు వేస్తున్నాము అమెరికాతో ఒప్పందం. ఒకసారి ఒప్పందం వచ్చాక ఇవన్నీ జరుగుతాయి కదా. కాబట్టి నిజంగా జరిగితే మటుకు దిస్ విల్ బి ఇది భారతదేశం పట్ల మెతక వ్యాఖ్యలు అనుసరించారు, మోడీ మళ్ళీ జోడి కట్టారు అనేది వస్తుంది. వెనిజులా అధ్యక్షురాలు తాత్కాలిక అధ్యక్షురాలు డైసీ రోడ్రిగెజ్ కూడా మొన్న మోదీతో మాట్లాడారంటే ఖచ్చితంగా ఆమె వద్దండి కాస్త ఆమె సలహా ఇచ్చి ఉండాలి, సూచన విజ్ఞప్తితో చేసి ఉండాలి. కానీ వెనిజులా సూచన కూడా తోసిపుచ్చి భారతదేశం అక్కడ తీసుకుంటుందా అనేది అయితే ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. అది గమనించాలి. ఇంకా రెండోది ఇరాన్ చమురు బదులు మా దగ్గర కొన్నాం. కానీ భారతదేశం ఏమంటుందంటే మేము 2019లోనే ఇరాన్ దగ్గర తీసుకోవడం మానేసాము. ఇరాన్ దగ్గర తీసుకోవడం అక్కడ మానేస్తాం మేము ఇప్పుడు అంటున్నారు. కానీ ట్రంప్ గవర్నమెంట్ అట్లా చూపించదలుచుకున్నట్టుగా ఉంది. అంటే ఇరాన్ దగ్గర ఆపేసి వెనిజులా దగ్గర కొంటున్నారు, చూసారా ఇండియా మా సైడ్ ఉంది అని. కానీ ఆ విషయంలో ఇరాన్కు అమెరికాకు మధ్యలోనే ఇప్పుడు అది చాలా టాప్ స్థాయి చేరింది. ఇరాన్ స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక నాయకుడు ఖమేనీ నిన్న అతిపెద్ద ప్రకటన చేశాడు. ఇఫ్ యుఎస్ స్ట్రైక్స్ ఇరాన్ ఇట్ విల్ బి ఏ రీజనల్ వార్ అని. మా మీదే కనుక దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంలాగా మారిపోతుంది, ఇంకో 60 దేశాల్లో కూడా మేము యుద్ధము రగిలించేటటువంటి పరిస్థితి వస్తుందని. దీనికి మరి ఎలా స్పందిస్తారు? ఇంకోవైపునేమో చర్చలు జరుగుతున్నాయి, దగ్గర అవుతున్నాయని చెప్తూనే ఇఫ్ యుఎస్ స్ట్రైక్స్ ఇరాన్ ఇట్ విల్ బి రీజనల్ వార్ అంటే నిజంగా రీజనల్ వార్ రగులుకుంటుందా అని ప్రపంచం చాలా ఊపిరి బిగుతుంది. దీనిపై ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుందండి? ట్రంప్ ఏమో అదేం లేదండి చర్చలు జరుపుతున్నామని ఒకటి చెప్తాడు, రెండో వైపునేమో మా అన్ని సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి, యుద్ధ విమానాలు ట్యాంకర్లు ఇవన్నీ వెళ్తాయి అది కూడా చెప్పాడు ఖమేనీ. ఈయన అయతుల్లా అలీ ఖమేనీ, ఇదివరకటి మొదటి ఖమేనీ. అమెరికా ఎప్పుడు ఇలాగే చేస్తుంది, ఒకవైపునేమో చర్చలు అంటుంది, రెండో వైపునేమో మా యుద్ధ విమానాలు వెళ్ళేవి అవేం చెప్తుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. మేమైతే ఇలాంటి వాటికి బెదిరేటటువంటి ప్రసక్తి ఏం లేదు. ఇప్పుడు అదే చేస్తే మా దగ్గరే కాదు అన్ని చోట్ల కూడా మీరు యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు చాలా భంగపాటుకు గురయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకో పెద్ద ప్రకటన చేశాడు, మనం యూరోపియన్ యూనియన్తో ఇది డీల్కు చర్చలు జరిపాం కదా, ఇరాన్ యూరోపియన్ యూనియన్ మీద తీవ్ర స్థాయిలో దాడి చేసింది. యూరోపియన్ యూనియన్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఉంటారు వాళ్ళు సైనికులు, వీళ్ళను టెర్రరిస్టుల కింద వాళ్ళు లెక్క కట్టి ఒక ప్రకటన చేశారు. సో యూరోపియన్ యూనియన్ అనేది కేవలం ట్రంప్తో పాటు నడిచేటటువంటి ఎప్పుడు వాళ్ళ తోడుదండ లాంటిది. కాబట్టి ఈ యూనియన్ కూడా మేము యూరోప్ను కూడా ఏమాత్రం పరిగణించామని వాళ్ళు చెప్పారు. మనం యూరోపియన్ యూనియన్తో పొత్తు పెట్టుకున్నాం. సో పరోక్షంగా ఇక్కడ ఇరాన్ వైఖరికి భారతదేశ వైఖరికి కూడా ఒక తీవ్రమైన వైరుధ్యం వస్తుంది. ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది? ఇది అమెరికాలోనే ఒక విధంగా ఆశ్చర్యకరమైంది. అంటే నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేశాడు, ఈ పౌరులు విదేశీయులు పంపివేత ఇట్లాంటి విషయాల్లో మీరు డెమోక్రాట్లు పాలించే రాష్ట్రాల్లోకి వెళ్ళకండి అన్నాడు. అంటే అమెరికాలోనే ఒక అంతర్గతమైన ఘర్షణ. ఎందుకంటే షట్ డౌన్ వచ్చింది కదా, బిల్లు ట్రెజరీ బిల్లులకు ఆమోదం తెలపక. సో ఒకటి అమెరికా అంతర్యుద్ధం, రెండోది అమెరికా వెనిజులా క్యూబాతో మాట్లాడుతున్నామన్నారు. మళ్ళీ క్యూబా గవర్నమెంట్ తీవ్రమైన ప్రకటన చేసింది, ఏమనంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంది, మేము గట్టిగా ఎదుర్కొంటాము అని. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా అతను
వీటిని తెలుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఒక వ్యాసం కూడా రాశారు. ఈ డిగో గార్షియా యుద్ధ స్థావరానికి సంబంధించి చూస్తే ఈవెన్ మారిషస్ వాటి మీద, మాల్దీవులు వాటి మీద కూడా అమెరికా వెళ్తుందా అనే ఒక సందేహం కలుగుతుంది. అదే జరిగితే భారతదేశానికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది డిగో గార్షియాను అమెరికా టచ్ చేస్తే. కాబట్టి వెరీ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. కానీ ఈ సమయంలో వెనిజులా చమురు భారతదేశం కొంటుంది అని ఒక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మటుకు చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఈపిస్టైన్ ఫైల్స్ అని నిన్న ఈపిస్టైన్ ఫైల్స్ విడుదలయ్యాయి కదా. ఆ ఫైల్స్ లో అసభ్యమైన అంశాలు ఎవరెవరు ఏమున్నారో అది పక్కన పెడితే అందులో మోదీ ప్రస్తావన ఉంది. మోదీ ఇజ్రాయిల్కి వెళ్ళడానికి సహాయం అడిగాడని ఆ ఈపిస్టైన్ అనేవాడు మీడియాకు చెప్పాడు. అది కూడా ఎప్పుడు జరిగింది అంటే అనిల్ అంబానీ, నాట్ ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ ఒక రక్షణ కంపెనీని ఏర్పాటు చేసి రఫేల్ డీల్ ద్వారా వచ్చేటటువంటి విమానాల ఆధునీకరణ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పగించడం అనే ఒక ప్రక్రియ జరిగింది. సో ఆ సమయంలో అటు ఫ్రాన్స్తో సమస్య, భారతదేశంలో రఫేల్ కుంభకోణం గురించిన చర్చ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోదీ అంబానీల ప్రస్తావన పదే ఈప్స్టీన్ అనేవాడు చేశాడు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు, కేసీ వేణుగోపాల్. దీని మీద తప్పకుండా విచారణ జరిపి పూర్తి విషయాలు ఏమున్నాయో చెప్పాలని ఆయన చేస్తే బీజేపీ అధికార ప్రతినిధి మటుకు లేదు మాకేమీ సంబంధం లేదు, అట్లాంటివి ఏం జరగలేదు, అది సింపుల్గా సరిపెట్టారు. నిజానికి విదేశాంగ శాఖ కూడా ఏం చెప్తుంది అంటే ఏదో చాలా చిక్కుముళ్ళు అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ ఇంకా ఆర్ఎస్ఎస్ బాస్తో టాలీవుడ్ సౌత్ స్టేట్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్. అంటే మొన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఒకరు విజయవాడకి వెళ్ళారు, రెండు హైదరాబాద్. అంటే